అందరికీ నమస్తే, జై తెలంగాణ. నిన్న టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న, బుద్ధిలేని వెంకన్న కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఎమ్మెల్సీ పదవి కోసం, చంద్రబాబు నాయుడు బూట్లు నాకడానికి కోసం, పదవి లేకుంటే బతకలేని వెంకన్న పందికొక్కులాగా నిన్న కేటీఆర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖబర్దార్ బుద్దా వెంకన్న, తెలంగాణ ఆంధ్ర ప్రజలు కలిసిమెలిసి 10 ఏళ్ల నుంచి ఎట్లుంటున్నారో ఈ సమాజం చూస్తున్నది. నువ్వు కావాలని నీ పదవి కాంక్షతోటి కేటీఆర్ గారిని, కవిత గారిని వ్యక్తిగతంగా విమర్శించి నీవు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం బట్టలు ఉడదీసి కొడతాం తెలంగాణ ప్రజలం, జాగ్రత్త అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇంతవరకు బాబు నువ్వు కొబ్బరి బొండాలు బిజినెస్ చేసుకునే పర్సన్ నువ్వు. ఇంతవరకు ప్రజాక్షేత్రంలో నువ్వు ఎక్కడ కూడా బీఫామ్ తీసుకొని పోటీ చేసే దాఖలాలు లేవు. నువ్వు వారా కేటీఆర్ని విమర్శించే స్థాయారనేది. కేటీఆర్ గారిని ఈ ప్రపంచం గుర్తించింది. హైదరాబాద్ ఐటీ దిగ్గజంగా తయారు చేసిన ఘనత కేటీఆర్ గారిది. అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి నీకేదో ఎమ్మెల్సీ పదవిని చంద్రబాబు నాయుడు ఇవ్వాలని, తద్వారా గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనడం వల్లనే అని చెప్పి నువ్వేదో ప్రకటన కూర్చొని పలుకుతున్న ప్రెస్ మీట్ పెట్టుకొని, బిడ్డ బుద్దా వెంకన్న, నీకు బుద్ధి వచ్చే వరకు ఈ తెలంగాణ సమాజం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు హెచ్చరిస్తున్నాం. నీకు బుద్ధి వచ్చే వరకు నీ బట్టలు ఉడదీసి కొడతామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణలో ఓడిపోవడానికి చంద్రబాబు నాయుడు అనడమే కారణమైతే, నీ తెలంగాణలో నీ ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఒక్కడు ఇండివిజువల్గా పోటీ చేయకపోయినావు. నీ టీడీపీ తరఫున జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? అంత క్రెడిబిలిటీ ఉన్న లీడరే కదా. మీలాగా అమెరికాకు పోయి ఏదో 4 మాటలు మాట్లాడి 2020 విజన్ అన్న నాయకుడు కాదు మా కేటీఆర్. ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి ఐటీని ప్రపంచంలోని అగ్రగామి సంస్థగా హైదరాబాద్ తెలంగాణ తయారు చేసిన ఘనత కేటీఆర్ గారిది. ఇంకొకసారి కేటీఆర్ గారి పైన కానీ, కేసీఆర్ గారి పైన కానీ, కేటీఆర్ ఫ్యామిలీ పైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే, కవిత గారి పేరు తీసుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీ బట్టలు కూడా తీసుకొడతాం బుద్దా వెంకన్న, ఖబర్దారని హెచ్చరిస్తున్నాం.